నమస్కారం, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి అమెజాన్ నుంచి గ్రీనరో S13 Pro మైక్ అయితే వచ్చింది. దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. ఇది అండి మనకి గ్రీనరో S13 Pro బాక్స్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో బాక్స్లో అయితే చూద్దాం. ఫస్ట్ బాక్స్లో వచ్చేసరికి మనకి గ్రీనరో కంపెనీ వాళ్ళు 1 year వారంటీ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ మనకి గ్రీనరో మైక్ది కేస్ అయితే ఉంది. సో కేసులో వచ్చేసి ఏమేమి ఉన్నాయో కంటెంట్స్ చూద్దాం. కేసులో వచ్చేసి మనకి ఒక రిసీవర్ అయితే ఉంది. ఇది Type-C పోర్ట్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 ట్రాన్స్మిటర్స్ అయితే ఉన్నాయి. ట్రాన్స్మిటర్స్లో ఏమేమైతే ఇక్కడ ఉన్నాయో ఇండికేషన్స్ అవన్నీ నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనిలో యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇదండి దీని యూజర్ మాన్యువల్. దీన్ని చూసుకొని మనం ఎట్లా యూజ్ చేయాలో దీనిలో అన్ని డీటెయిల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బాక్స్ ఒకటి సైడ్లో ఇచ్చారు. ఈ బాక్స్లో చూసుకుంటే మనకి ఒక కేబుల్ అయితే కనిపిస్తుంది. ఈ కేబుల్లో వచ్చేసి Type-A to డ్యూయల్ Type-C ఛార్జింగ్ దీంతో వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి USB OTG టు మనకి ఐఫోన్ లైట్నింగ్ పోర్ట్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే మనము ఇప్పుడు ఇది మనకి రిసీవర్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ ఒక Type-C పోర్ట్ అయితే ఉంటుంది, దానిలో ఇన్సర్ట్ చేసి మనం ఐఫోన్స్లో దీన్ని పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ కంటెంట్స్ చూసాం కదా. ఇప్పుడు ట్రాన్స్మిటర్లో కొన్ని సింబల్స్ అయితే ఇచ్చారు. ఒక్కొక్క సింబల్స్ అయితే ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ పేరింగ్ మోడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో ఇది పేరింగ్ మోడ్ సింబల్ అనమాట. సెకండ్ వచ్చేసరికి మనకి ఈకో మోడ్ సింబల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ అనమాట. ఈ బ్యాటరీ ఇండికేటర్ ఇప్పుడు గ్రీన్లో ఉంది కదా, మనకి బ్యాటరీ మీడియంలో ఉన్నప్పుడు ఇది మనకి ఆరెంజ్ లైట్లో ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మనకి ఇది రెడ్ లైట్లో ఇండికేట్ చేస్తుంటే మనకి ఈ ట్రాన్స్మిటర్లో బ్యాటరీ అనేది లో ఉందని దాని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మ్యూట్ సింబల్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రీనరో బ్రాండింగ్ అయితే ఉంది. సో అదనమాట ఈ ట్రాన్స్మిటర్లో ఉన్న సింబల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే Type-C పోర్ట్ అయితే ఉంది. తర్వాత దీనికి మనకి ఎక్కడైనా షర్ట్కి హ్యాంగింగ్ చేసుకోవడం కోసం మనకి ఒక చిన్న క్లిప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ట్రాన్స్మిటర్ని మొబైల్ డివైస్తో ఎలా పేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి ట్రాన్స్మిటర్లో చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ఒక 3 seconds ప్రెస్ చేసి ఉంచితే మనకి ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో అది పేరింగ్ మోడ్కి వెళ్ళిద్ది అనమాట. పేరింగ్ మోడ్లో మనకు ఉన్నప్పుడు ట్రాన్స్మిటర్ ఇక్కడ LED లైట్ ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. తర్వాత మనము ఈ ఏదైతే రిసీవర్ ఉందో దీన్ని మొబైల్ డివైస్లో ఇలా Type-C పోర్ట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఈ ట్రాన్స్మిటర్ ఉందో అది ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. పేర్ అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఏదైతే LED లైట్ ఇందాక బ్లింక్ అవుతుందో అది స్టాప్ అయింది. సో మొబైల్ డివైస్తోని ఈ ట్రాన్స్మిటర్ అయితే పేర్ అయిపోయిందని దాని అర్థం. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్లో మనకి రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది కదా, ఇది మనకి మల్టీ ఫంక్షన్ బటన్ అనమాట. దీని త్రూ మనం ఈ ట్రాన్స్మిటర్ని డిఫరెంట్ సెట్టింగ్స్లో అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి ఎలా వెళ్ళాలంటే ఈ పేరింగ్ మోడ్ అది ఏదైతే LED ఉంది కదా, దీన్ని మనం ఒకవేళ మనం పవర్ బటన్ని సింగిల్ ప్రెస్ చేసామనుకోండి, ఇది మనకి ఇలా బ్లింక్ అయింది కదా, అంటే ఇది మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఈకో మోడ్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈకో మోడ్లోకి వెళ్ళాలంటే మనం పవర్ బటన్ని 3 times ప్రెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈకో మోడ్లోకి అయితే వెళ్ళిపోయాం. సో ఈకో మోడ్ నుంచి బయటికి రావాలంటే 3 times మళ్ళీ ప్రెస్ చేస్తే ఈకో మోడ్ నుంచి బయటికి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మ్యూట్ బటన్ ఉంది కదా, మ్యూట్ సింబల్ ఉంది కదా, ఈ మ్యూట్ దానిలోకి వెళ్ళాలి అంటే మ్యూట్ మోడ్లో మనం ఈ పవర్ బటన్ని 2 times ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మ్యూట్ మోడ్లోకి వెళ్ళిపోయాం. ఈ మ్యూట్ మోడ్లోకి వెళ్ళి బయటికి రావాలంటే మళ్ళీ దీన్ని 2 times ప్రెస్ చేస్తే మనం మ్యూట్ మోడ్లోకి వెళ్ళి బయటికి రావచ్చు. సో ఇది అన్నమాట మనం ఈ ట్రాన్స్మిటర్లో పవర్ బటన్తోని సెట్టింగ్స్ చేసేది. ఈ ట్రాన్స్మిటర్ని అయితే మొబైల్ డివైస్తోని పేర్ చేశాను. ఇప్పుడు
ఈ ట్రాన్స్మిటర్ నుంచి మనకి ఆడియో అవుట్పుట్ ఎలా ఉందో మీరు చెక్ చేయండి. నార్మల్ మోడ్లో అయితే మనకి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్ని నా కాలర్కి అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత మొబైల్లో ఎలా అయితే ఆడియో అవుట్పుట్ వస్తుందో చూడండి. ఇప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేస్తాను. ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ మైక్ ఎలా అయితే ఉందో ఆడియో ఎలా పిక్ చేస్తుందో చెక్ చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఆడియో అవుట్పుట్ ఎలా అయితే వస్తుందో ఈ మైక్రోఫోన్ నుంచి మనకి సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఈ ట్రాన్స్మిటర్ మనకి ఆడియో ఎలా పిక్ చేస్తుందో చెక్ చేయండి. చూడండి, నేను ఇప్పుడు సింగిల్ ప్రెస్ చేస్తాను ఈ పవర్ బటన్ని. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో మీకు ఆడియో ఎలా అయితే వస్తుందో మీరు చెక్ చేయవచ్చు. మనకి ఇప్పుడు కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కాబట్టి ఆడియో అయితే చాలా నీట్గా క్లియర్గా అయితే వస్తుంది. పక్కన ఏదైతే ఉందో నాయిస్ దాన్ని మొత్తం రెడ్యూస్ చేస్తుంది అనమాట ఈ ట్రాన్స్మిటర్. సో అది మనకి గ్రీనరో S13 Pro మైక్రోఫోన్. ఈ గ్రీనరో మైక్ ఏదైతే ఉందో మనకి ఇది అమెజాన్లో దొరుకుతుంది. దీని ప్రైజింగ్ విషయానికి వస్తే దగ్గర దగ్గర 2300 అయితే ఉంది. మనకి అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తాయి, దానిలో మనకి ఇది 2000 కూడా దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మైక్రోఫోన్ ఎవరికైతే యూజ్ అవుతుందంటే ఎవరైతే మనకి వ్లాగ్స్ ఎక్కువ రికార్డ్ చేస్తారో, లేదంటే ప్రాంక్ షూట్స్ చేస్తారో, లేదంటే మనకి ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.